So mutton makes my work tough. Yeah. మనం తిన్నటువంటి మటన్ పనిని చాలా కష్టతరం చేసింది. Yeah. But anyhow, we'll see that we don't sleep and we are attentive. మనం నిద్రపోకుండా జాగ్రత్త కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. So morning we saw one king. ఒక రాజు గురించి ఉదయం మనం చూసాం. Many kings we have seen, ఎంతో మంది రాజుల గురించి చూసాం, but mostly about one king. అయితే ఎక్కువగా ప్రాముఖ్యంగా ఒక రాజు గురించి What's the మాట్లాడుతున్నాం. name of the king? Rehoboam. Yeah. రెహోబోం. He is the son of ఆయన ఎవరి కుమారుడు? Solomon. సొలొమోను కుమారుడు. Solomon is the son of సొలొమోను దావీదు కుమారుడు. David is the son of Jesse. Yeah. యెషై. After that I won't ask. Yeah. అక్కడి నుంచి అడగను. Okay. So who troubled Rehoboam? రెహోబాముని ఎవరు ఇబ్బంది పెట్టారు? Yeah. Jeroboam got యెరోబాము. used to trouble Rehoboam. యెరోబాము రెహోబాముని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించుకొనబడ్డాడు దేవుని చేత. Yeah. It was a punishment given by God for Solomon's evil ways. సొలొమోను చేసిన చెడు పనులను బట్టి దేవుడు రెహోబాముకి ఇచ్చిన శిక్ష అది. See, there is another king in the Bible. బైబిల్లో మరొక రాజు ఉన్నాడు. He was a good king, అతను మంచి రాజు. but at the end of his life he committed some sins అయితే అతని జీవిత చరమాంకంలో కొన్ని పాపాలను అతను చేశాడు. or something which does not please God. లేదంటే దేవుడికి అయిష్టంగా ఉండే పనులు చేశాడు. So God wanted to punish him, అయితే దేవుడు అతన్ని శిక్షించాలనుకున్నాడు. but God told him, అయితే దేవుడు ఏం చెప్పాడంటే, this punishment will not come in your period, it will come in your son's period. అయితే ఈ శిక్ష నీ కాలంలో రాదు కానీ నీ కుమారుడి కాలంలో వస్తుంది. Havada, it will not come in my time. Okay, let it come in my son's time. It's okay. Who is that king? అయితే ఆ రాజు సమయంలో రాదు, అమ్మాయి నా సమయంలో రాదు, నా కొడుకు సమయంలో వస్తుంది, అయితే పర్వాలేదులే అని అనుకున్నాడు ఆ రాజు. ఎవరు ఆ రాజు? Will any father feel like that? ఎవరైనా తండ్రి అలా అనుకుంటారా? Uzziah, Ezekiel, see, you give multiple answers. 2 plus 2, 6, 4, 5, 8. Answer will be there anyway. Anyway, in these things, answer will be there. Yeah, very good. Hezekiah. So we give a clap to sister. She has studied the Bible well. Yeah, she's the only person answering. Hezekiah. Okay. Brother's side. Not married brothers, but youth. యవనస్తులైన సహోదరులు అడుగుతున్నాం. Who is the son of Hezekiah? ఈ హిజ్కియా కుమారుడు ఎవరు? యవన సహోదరులు. Other than other than sister. Yeah, very good. Manasseh. Yeah. హిజ్కియా కుమారుడు మనష్షే. And he was a very evil king. అతను ఎంతో చెడ్డ రాజు. Do you know how many years he ruled? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో తెలుసా రాజ్యాన్ని? See, God is sometimes very, very long suffering and patient. దేవుడు ఎంతో దీర్ఘశాంతుడై ఉంటాడు చాలా సార్లు. He ruled for 52 years. 52 సంవత్సరాలు Can పరిపాలించాడు. you imagine? ఊహించండి ఒకసారి. More than half century. అర్ధ శకం. హాఫ్ సెంచరీ. Yeah. See, evil king, God could have reduced it to 5 years. అయితే రాజు అంత చెడ్డ రాజుని 5 సంవత్సరాలు కుదించవచ్చు దేవుడు. If you and I were in God's position, we would say, okay, evil king, only 5 years. దేవుడి స్థానంలో గనక నువ్వు నేను అంటే ఇతను చెడ్డ రాజు కాబట్టి 5 సంవత్సరాలు చాలే అనేవాళ్ళం. But God was patient, waiting. కానీ దేవుడు ఎంతో శాంతం కలిగి వేచి చూస్తా ఉన్నాడు. Maybe more years. ఎన్నో సంవత్సరాలు ఇస్తా ఉన్నాడు అవకాశం. Very evil king. ఎంతో చెడ్డ రాజు అది. At the time of his death, he repented. అయితే అతని చరమాంకంలో అతను పశ్చాత్తాపడ్డాడు. He humbled himself. తాను తగ్గించుకున్నాడు. And God accepted him. దేవుడు అతన్ని అంగీకరించాడు కూడా. But don't try that method because we don't know when we will die. అయితే మీరు ప్రయత్నం చేయొద్దు చివరిలో మనం పశ్చాత్తాపడదాంలే అని, ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. That's why God does not inform our death time. అందుకని దేవుడు మనం ఎప్పుడు చనిపోతామో చెప్పాడు మనకి ముందు. Suppose God says, no, you are going to die in the year 2035 or 40 or 50. I will wait until the last 1 year, repent and confess everything and go to heaven. ఒకవేళ 2035లో 40లో 50లో ఎప్పుడో చనిపోతావు నువ్వు అని దేవుడు నీకు చెప్పినట్లయితే
సరే అప్పటిదాకా జీవితంలో పాపాలు చేసేసి చివరి సంవత్సరంలో మాత్రం పశ్చాత్తాపడి పరలోకం వెళ్ళిపోదాం అనే ఆలోచన కలిగి ఉంటాం మనం. Some people say, why the thief on the cross did not take baptism, did not repent, only last minute he repented. కొంతమంది ఏమంటారంటే శిలువ మీద దొంగ చివరి నిమిషంలో రక్షణ పొందాడు, మారుమనసు పొందాడు, అతను బాప్తిసం కూడా తీసుకోలేదు, పరలోకానికి వెళ్ళాడు అంటారు. You and I, we don't know which is the last time. మనకి ఎప్పుడు చివరి కాలమో నీకు నాకు తెలియదు. It may come suddenly. వెంటనే అకస్మాత్తుగా రావచ్చు. That's why Bible says today is the day of salvation. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే ఇదే రక్షణ దినం. This is the time for salvation. ఇదే రక్షణ దినం. You know where's that verse? ఎక్కడుందా వచనం? Yeah, very good. Corinthians. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. Those who do not know, తెలియని వారి కోసం చూద్దాం. you can take that verse. ఆ వచనాన్ని చూడొచ్చు. Have you taken? తీసారా? Today is the day of salvation. Which chapter? Second Corinthians 6 verse 2. Verse 2. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. Today is the day of salvation. Today is the day of deliverance. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. So those who are not born again, ఎవరైతే రక్షణ పొందలేదో, తిరిగి జన్మించలేదో, today commit your life to God. ఈ రోజే మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. Yeah, say, Lord, I'm a sinner. చెప్పండి, ప్రభువా నేను పాపిని, I need you, Lord. మీరు నాకు కావాలి. I believe that you died for my sins. మీరు నా పాపాల కొరకు చనిపోయారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. You shed your blood for me. నా కొరకు నీ రక్తాన్ని కార్చావు. Come into my heart, Lord. నా హృదయంలోనికి రండి ప్రభువా. I repent. నేను పశ్చాత్తాపడుతున్నాను. Yeah, I don't want to walk in my old ways. నేను గతంలో గడిచిపోయిన ఆ పాత మార్గాల్లో నడవాలనుకోవట్లేదు. You can be born again. నువ్వు తిరిగి జన్మించవచ్చు. Yeah, I think many are yet to be born again. ఇంకా కొంతమంది మారు మనసు తిరిగి జన్మించాల్సిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. So today you pray this simple prayer. ఈ చిన్న ప్రార్థన మీరు చేయండి ఇవాళ. Lord, come into my heart. ప్రభువా నా హృదయంలోనికి రండి. A sincere prayer. ఒక నిజాయితీ యథార్థ కలిగిన Lord, I ప్రార్థన. open my heart. నా హృదయాన్ని తెరవండి ప్రభువా. I admit that I am a sinner. నేను ఒప్పుకుంటున్నాను నేను ఒక పాపినని. I admit that I need you, Lord. ప్రభువా నువ్వు నాకు కావాలని నేను ఒప్పుకుంటున్నాను. Without you I cannot live, Lord. మీరు లేకుండా నేను జీవించలేను ప్రభువా. Yeah, you can be a believer. నువ్వు ఒక విశ్వాసం అవుతావు. You can be a child of God. నువ్వు దేవుని కుమారుడు అవుతావు. As many as believed, to them he gave power to become the sons of God. నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తావో వెంటనే నువ్వు దేవుని కుమారుడు అవడానికి ఆయన నీకు శక్తినిస్తాడు. To become the daughters of God. అలాగే ఆయన కుమార్తె అవడానికి. John 1, which was ఎక్కడ వస్తుంది ఆ వచనం? John 1. Yeah. యోహాను సువార్త 1వ అధ్యాయం 14. As many as believe God's word, తను ఎంతమంది ఆయన్ని విశ్వసిస్తారో God gave them వారందరికీ కూడా the 12th verse. 12వ వచనం. John 1:12. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన నామమున విశ్వసించిన వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Don't postpone దాన్ని వాయిదా వేయొద్దు. the day of salvation. రక్షణ దినాన్ని వాయిదా వేయొద్దు. Don't postpone the day when you commit your life to God. దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోవడానికి వాయిదా వేయొద్దు. Today is the day of salvation. ఇదే రక్షణ దినం. Okay, we come back to our our study. మనం అధ్యయనం చేసే దాని వైపుకి వద్దాం. So we morning saw what is our throne. మన సింహాసనం ఏంటి అనే దాని గురించి మనం చూసాం ఉదయం. Yeah, praises of people. అయితే మనుషుల యొక్క మెప్పు, pleasing people, మనుషులు మనల్ని సంతోషపరచడం, and opinions of people. అయితే మనుషుల యొక్క అభిప్రాయాలు. See, I got married to my wife. నిన్న భార్యతో వివాహం చేసుకున్నాను. Up to engagement I never knew which church she was going to. అయితే ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు కూడా ఆమె ఏ సంఘానికి వెళ్తున్నారో తెలియదు నాకు. I don't know the CFC church. CFC సంఘం అంటే ఏంటో తెలియదు. I was attending some AG church. AG అనే వేరే సంఘానికి అటెండ్ అవుతూ ఉండేవాడిని. And her relatives, my father knew they belong to IPC. ఆమె బంధువులు మా
మా తల్లిదండ్రులు తెలుసు వాళ్ళు ఆ సంఘానికి వెళ్తున్నామని. So I thought she is also from CFC. వాళ్ళే IPC. వాళ్ళు కూడా ఐపీసీ సంఘానికి సంబంధించిన వాళ్ళని అనుకున్నాం. So I never asked the question whether you belong to. I never asked the question which church she belongs to. అయితే ఏ సంఘానికి మీరు సంబంధించిన వాళ్ళని నేను ఎప్పుడు అడగలేదు అందుకనే. After the engagement, అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత yeah, her uncle wrote a letter. ఆమె అంకుల్ ఒక లెటర్ రాశారు. Letter was different. అది చాలా వ్యత్యాసంగా ఉంది. Then I asked which church you are going. అప్పుడు అడిగాను నేను, మీరు ఏ సంఘానికి వెళ్తూ ఉంటారు? They said we attend Zakpunan church. ఆమె ఏం చెప్పారంటే మేము జాక్పురన్ గారి చర్చికి వెళ్తాము. Oh, thank God, God revealed it before my marriage. అప్పుడేమనుకున్నానంటే దేవునికి వందనాలు, పెళ్లికి ముందే ఈ విషయాన్ని ఆయన బయలుపరిచారు. Otherwise I would have married a girl from the cult group. లేదంటే ఒకవేళ నేను ఈ లోకానుసారమైనటువంటి ఒక సంఘంలో వ్యక్తిని పెళ్లి I చేసుకునేవాడిని. told my uncle, aunt and my parents, నేను మా అంకుల్ తో, మా సహోదరుతో, మా తల్లిదండ్రులతో చెప్పాను. oh, I wanted to break that. Though we got engaged. ఎంగేజ్మెంట్ అయినప్పటికీ కూడా నేను దాన్ని తీసివేసుకోవాలనుకుంటున్నాను. So I wanted to meet her. అయితే ఆమెను ఒకసారి కలవాలనుకున్నాను. So I told my dad, అది మా నాన్నగారికి చెప్పాను ఈ విషయం. Dad, I don't want this marriage. ఈ వివాహం నాకు వద్దు I want to go and talk. My dad said, go and talk to her. అయితే నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడని చెప్పారు మా నాన్నగారు. So I went to see her. ఆమెను చూడాలనుకుని వెళ్ళాను ఆమె చూడడానికి. Her brother, elder brother came and he took me to their place. ఒక పెద్ద సంఘ పెద్ద ఒక ఆయన వచ్చాడు, ఆయనతో పాటు అక్కడికి వెళ్ళాను. Engagement was over. నిశ్చితార్థం అయిపోయింది. I told him I don't want this marriage. అయితే నేను చెప్పాను ఆయనతో, నేనంటే ఈ వివాహం నాకు వద్దు అని. He was upset. ఆయన ఎంతో విచారం వ్యక్తం చేశాడు. He thought I am asking for dowry or something. ఆయన ఏమనుకున్నాడంటే నాకు ఇంకెక్కువ కట్నం కావాలి, అందుకోసం దీన్ని వదిలేసుకున్నాను అనుకున్నాడు. So no, I think I told him that's not matter. అయితే నేను చెప్పాను ఆయనకి, అయితే అది విషయం కాదు అని. They went to see her in their home. అయితే మేము వెళ్ళాము ఆమెని వాళ్ళ ఇంట్లో చూడడానికి. I told her, నేను చెప్పాను ఆమెకి, I don't want this marriage. ఈ వివాహం నాకు వద్దు. I thought she will be upset and she will worry. ఆమె ఎంతో విచారపడి కంగారు పడితే బాధపడతారేమో అని అనుకున్నాను నేను. But she took lightly. If it is God's will, it's okay. అయితే ఆమె చాలా సింపుల్ గా తీసేసుకుంది, దేవుని చిత్తం అయితే నాకు ఓకే అందామా. So I imagined so many things, and when I went there, she said, if it is God's will, it's okay. నేను ఎంతో ఊహించుకుని వెళ్ళాను, ఆమె అక్కడికి వెళ్ళగానే ఆమె వెంటనే ఓకే అని చెప్పారు. So I came down. అప్పుడు నా కొంచెం నెమ్మదించారు. I asked her after marriage, పెళ్లి తర్వాత will you attend the church where I go? నేను ఆమెను అడిగాను, పెళ్లి తర్వాత నేను ఏ సంఘానికి వెళ్తున్నాను అక్కడికి నువ్వు వస్తావా? She said, ఆమె ఏం చెప్పారంటే, after marriage you are my head, wherever you go I will follow and I will submit. పెళ్లి తర్వాత ఆమె ఏం చెప్పారంటే, పెళ్లి తర్వాత నా శిరస్సు మీరే, మీరు ఎక్కడికి వెళ్తే నేను మిమ్మల్ని అనుసరిస్తాను. So my problem was solved. ఇంకా నా సమస్య తీరిపోయింది. So I thought the first person I have won. అయితే నేను అనుకున్నాను అనమాట, మొదటి వ్యక్తి నేను జయించానని అనుకున్నారు. That is redeemed from the cult group. ఆ యొక్క ఈ లోకానుసారమైనటువంటి ఒక గుంపులో నుంచి బయటికి తీసుకొచ్చాను ఒక వ్యక్తి. My next agenda to save their family, brothers, sisters, everybody. ఆ తర్వాత నా ప్రణాళిక ఏంటంటే ఆ సిస్టర్ వాళ్ళ కుటుంబంలో మిగతా వాళ్ళని ఆ గుంపులోంచి బయటికి తీసుకురావాలి. And the previous day to my marriage, నా పెళ్లికి ముందు రోజు the very senior pastor, మేము ఒక పాస్టర్ గారు, he called me. తెలుసు, ఆయన ఫోన్ చేశారు మాకు. He said, ఆయన ఏం చెప్పారంటే, he was working in Air Force. ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు ఆయన. And he said, I know Brazak, he was working in Navy. జాక్పురన్ గారు నేవీలో పనిచేసినప్పుడు నాకు తెలుసు ఆయన. He worked in Navy, I worked in Air Force. ఆయన నేవీలో పనిచేస్తా ఉండేవారు, నేను ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తాను. He made lot of money in his Navy. ఆయన పేరు మీద ఎంతో డబ్బు సంపాదించాడు ఆయన. He doesn't know how to spend that money. అయితే ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో ఆయనకి తెలియలేదు. To spend that money, he started a church and only Jesus he started. కాబట్టి ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఒక యేసు క్రీస్తు నామంలో ఒక సంఘాన్ని స్థాపించాడు ఆయన. Some wrong doctrine. అదేదో తప్పుడు దుర్బోధన బోధిస్తా ఉన్నాడు. So when you go to your wife's house, don't go during Sunday, Saturday, Sunday. అయితే ఆయన ఏం సలహా ఇచ్చాడు అంటే, నువ్వు మీ భార్య ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ శని ఆదివారాలు మాత్రం వెళ్ళొద్దు. They will pull you to that church. లేదంటే నిన్ను అక్కడ ఆ సంఘానికి తీసుకెళ్తారు వాళ్ళు. Go only on weekdays. అది మామూలు రోజుల్లో, వారాంతపు రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో వెళ్ళు. Thank you pastor for the good advice. నేను నాకు ఇచ్చిన సలహాని బట్టి మీకు వందనాలు పాస్టర్ గారు అని చెప్పాను నేను. Yeah, in the meantime I went to many pastors and asked, what is wrong? You please tell me from the word of God. అయితే మిగిలిన సమయాల్లో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగేవాడిని, వాళ్ళలో ఏం తప్పు ఉంది దేవుని వాక్యంలో నుంచి నాకు చూపించండి. One pastor said, ఒక పాస్టర్ ఏమన్నారంటే, they say the wife should not to work. That's the doctrine. వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ సంఘంలో భార్యలు పని చేయకూడదు అని చెప్తారు. I wanted my wife to be at home and to take care of children, so it is not going to affect me. అయితే నేను ముందే అనుకున్నాను ఏంటంటే, నా భార్య పిల్లలు ఇంటి దగ్గర ఉండి చూసుకోవాలి అని అనుకున్నాను నేను ముందే, కాబట్టి ఆ మాట నన్ను పెద్దగా బాధించలేదు. I went to another person. ఇంకొక ప్రశ్న అడిగాను నేను. He said they will pray, raise their voice and stop.
వాళ్ళు ఏం చెప్తారు అంటే బాగా ప్రార్థన చేసేవాడు వాయిస్ పెంచి సడన్ గా ఆపేస్తారు. What, brother? I am asking something showing the word of God where they are wrong. దేవుని వాక్యంలో నుంచి వాళ్ళు ఎక్కడ తప్పు చూపించండి అని నేను అడిగితే వాళ్ళు ఏదో చెప్తున్నారు. Because I love to go and now convince that family with the word of God. ఎందుకంటే దేవుని వాక్యంతో వెళ్ళి నేను ఆ కుటుంబాన్ని ఒప్పించాలి ఇది తప్పుడు సిద్ధాంతము అని. Nobody could say that they are wrong according to this scripture. అయితే నేను సంప్రదించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇదిగో బైబిల్ ప్రకారంగా ఇది తప్పు అని ఎవరు చెప్పలేకపోయారు. Somebody said he's a strong personality, he will attract people to himself. కొంతమంది ఏం చెప్పారు అంటే ఆయన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఆయన త్వరగా ఆకర్షించుకుంటాడు తన వైపు అని. That's not a doctrinal issue. అదేమి సిద్ధాంతపరంగా ప్రాబ్లం సమస్య కాదు అది. That's a personality issue. అది వ్యక్తిత్వపరమైనటువంటి సమస్య. So I could not get any words. అవి ఎలాంటి వచ్చినా నాకు దొరకలేదు. Okay, marriage is over. ఆ విధంగా మాకు వివాహం Marriage was జరిగింది. not conducted in CFC. అయితే CFC లో జరగలేదు వివాహం. After marriage, పెళ్లి తర్వాత my duty is to convince her. అయితే ఇప్పుడు నేను ఆమెను ఒప్పించాలి. I thought I am a good husband. నేనేమనుకునేవాడిని అంటే నేను ఒక మంచి భర్తని. I am not compelling you. నేను నిన్ను ఒత్తిడి తేవట్లేదు. Every week I will take you to different churches. అయితే నేను ప్రతి వారము వేరు వేరు సంఘాలకు తీసుకెళ్తాను. Except CFC. CFC తప్ప. I give you the freedom, you choose. అయితే నీకు స్వేచ్ఛనిస్తాను, నువ్వు ఎన్నుకో. So we went to AG. మేము ఏజీ చర్చ్కి వెళ్ళాం. We went to Full Gospel. ఫుల్ గాస్పెల్ చర్చ్కి వెళ్ళాం. To this church. ఆ చర్చ్కి వెళ్ళాం. None of the churches satisfied her. ఏ సంఘం కూడా ఆమెని సంతృప్తి పరచలేకపోయాయి. Yeah. Then she said, in the month of May, we got married in February. ఫిబ్రవరిలో మాకు పెళ్ళయింది. March, April, May, she said there's a conference in Bangalore, shall we attend? ఆ 2 నెలల తర్వాత మేలో బెంగళూరులో కాన్ఫరెన్స్ జరుగుతుంది, వెళ్దామా అని అడిగారు. I was very cautious. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. No, we cannot go. లేదు మనం వెళ్ళకూడదు అన్నాను. There was one spiritual mentor for me. అయితే నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నారు. Yeah, I wrote to him. ఆయనకు ఒక ఉత్తరం రాశాను. He's a medical doctor ఆయన ఒక డాక్టర్ గారు and a servant of God. అలాగే దేవుని యొక్క సేవకుడు కూడా. Dear Annan, I call him as Annan. ఆయన పేరు. I got married to a girl from CFC. CFC సంఘంలో నుంచి ఒక అమ్మాయి నేను పెళ్లి She's చేసుకున్నాను. calling me to the conference. ఆమె కాన్ఫరెన్స్ కి రమ్మని పిలుస్తుంది. Shall I go or not? నేను వెళ్ళాలా వద్దా? What is wrong with them? అయితే అలా వెళ్ళడంలో తప్పేంటి? I wrote a letter. నేను ఒక ఉత్తరం రాశాను ఆయనకి. He said, ఆయన ఏం చెప్పారంటే, I don't find anything wrong. అందులో ఏం తప్పు నాకు కనిపించలేదు. But you go to the conference. నువ్వు కాన్ఫరెన్స్ కి వెళ్ళు. But better to be in the mainline churches. Mainline church, AG, IPC. అయితే ఆ కాన్ఫరెన్స్ కి అయితే నువ్వు వెళ్ళు, కానీ అక్కడ ఆ చర్చికి కాకుండా ఈ ఏజీ అనే మిగిలిన సంఘాలు ఉన్నాయి కదా, వాటిల్లోకి మాత్రమే వెళ్ళడానికి చూడు. And my colleague also said, see, first time she is calling, go like honeymoon and come back. నా తోటి ఉద్యోగస్తుడు కూడా సలహా ఏమని ఇచ్చాడంటే, మొదటిసారిగా పిలుస్తున్నారు కదా, హనీమూన్ లాగా ఉంటుంది, వెళ్ళరండి అని. We went to the conference. కాన్ఫరెన్స్ కి వెళ్ళాం. But I was very cautious. నేను చాలా జాగ్రత్తగా అనుకున్నాను. Nobody should pull me. ఎవరు నన్ను లాక్కూడదు. So I was very cautious. చాలా జాగ్రత్తగా అనుకున్నాను నేను. I went there. వెళ్ళాను. I went there and I wanted to see who is Brother Zach. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలనుకున్నాను, ఎవరు ఈ జాక్ పునన్ గారు ఎవరు. There's no YouTube. అప్పటికి యూట్యూబ్ లేదు. I have not seen his face. ఆయన మొహాన్ని ఇప్పటివరకు చూడలేదు నేను. But I heard his voice. ఆయన గొంతును మాత్రం విన్నాను. So it was a very Ganir voice. What to say? Very చాలా గంభీరమైన వాయిస్, గంభీరమైన గొంతు అయింది. So I went to the church. సంఘానికి వెళ్ళాను నేను. And many people were doing many works. అక్కడ చాలా మంది చాలా పనులు చేస్తున్నారు. And one tall man was there. అక్కడ ఒక పొడుగాటి విన్న వ్యక్తి ఉన్నాడు. He was shaking hands. ఆయన అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. I thought he is Brother Zach. నేను అనుకున్నాను ఆయనే జాక్ పునన్ గారు అయి ఉంటారు అని. Okay, we sat. అయితే కూర్చున్నాం వెళ్ళి. But somebody who was arranging the bench and all, he comes and speaks. అయితే ఈ మధ్యలో బెంచ్లు అరేంజ్ చేసే ఒక ఆయన వచ్చి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. He was Brother Zach. ఆయన జాక్ పునన్ గారు అంట. First shock. నేను మొదటిగా షాక్ గురయ్యాను. Brother Zach is arranging all the bench and chairs. అక్కడ ఉన్న బెంచ్లు చైర్లు ఇవి సర్దుతా ఉన్నాడు ఆయన జాక్ పునన్ గారు. Those days he was like that. మొదటి రోజులు అప్పుడు ఆయన అలా ఉండేవాడు. During break time when people sleep on the floor, he will also sleep on the floor. అదే విరామ సమయంలో కొంతమంది కింద పడుకుంటే వాళ్ళతో పాటు ఆయన పడుకునేవాడు. He will stand in the big queue and get to food and eat. ఆయన కూడా క్యూలోనే నిలబడి ఆహారం తీసుకునేవాళ్ళు. Nobody even thought that we have to serve him food. మిగతా వాళ్ళు ఎవరు కూడా తీసుకెళ్లి ఆయనకి సర్వ్ చేయాలని ఆలోచన చేసేవాళ్ళు కాదు. Okay. When the first message was over. అలాగా మొదటి మెసేజ్ అయిపోయింది. I don't know what was the message. అయితే ఆ వాక్యం ఏంటి అనేది నాకు గుర్తులేదు. Another wrong thing I heard was, రెండో ఒక చెడు వార్త they don't believe in the anointing of the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని వాళ్ళు నమ్మరు అని నేను విన్నాను. But during that conference, కానీ ఆ కాన్ఫరెన్స్ లో he prayed for the Holy Spirit anointing. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం గురించి ఆయన ప్రార్థన చేశారు. Many spoke in tongues. చాలా మంది అక్కడ భాషలో మాట్లాడారు. That was another surprise for me. అదొక నాకు చాలా సర్ప్రైజ్ గా ఉండింది. Even they laid hands on, prayed for the Holy Spirit baptism. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం కొరకు ఆయన చేతుల నుంచి ప్రార్థన కూడా చేశారు. I think that was the first and last conference. After that it didn't happen. అయితే నేను అనుకున్నాను అదే చివరి మొదటి కాన్ఫరెన్స్ ఏమో, దాని తర్వాత ఇప్పుడు జరగలేదు అది. Okay, at the time of prayer I knelt down somewhere there.
అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత మీటింగ్ ప్రార్థన కోసం మోకాలు ఉన్నాము. God exposed my pride. దేవుడు నాలో ఉన్న గర్వాన్ని చూపించాడు. At that time I was going preaching to many places also. అప్పటికే నేను వాక్య బోధనకి పరిచర్యకి చాలా ప్రదేశాలు వెళ్తా ఉండేవాడిని. When the Holy Spirit convicts, nothing like that. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటిది ఏమీ లేదని నన్ను ఒప్పింపు చేసినప్పుడు, You thought you were serving me, నువ్వు అనుకున్నావు నువ్వు నన్ను సేవిస్తున్నావని. but you were preaching to get the honor of people. అయితే నువ్వు ఎందుకు బోధిస్తున్నావు అంటే మనుషుల యొక్క ఘనతను పొందుకోవడానికి. You started telling people, you go there, go here only to get a name and fame for you. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నావు అంటే నువ్వు కేవలం నీ నామ కీర్తి కోసం. I humbled myself. అప్పుడు నన్ను నేను తగ్గించుకున్నాను. Lord, I'm sorry. I wept and wept and wept and confessed. నేను దుఃఖించాను, ఏడ్చాను, ఒప్పుకున్నాను. Thank you for exposing the inner parts of my heart, Lord. నా హృదయంలో అంతరంగంలో ఉన్న దాన్ని బహిర్గతం చేసినందుకు There is pride in every blood vessel. There is pride, Lord. నా యొక్క ప్రతి రక్త కణంలో గర్వం ఉంది ప్రభా. And then another scene came. మరొక దృశ్యం వచ్చింది. తర్వాత What this pastor told, ఏ పాస్టర్ గారు ఎవరైతే చెప్పారో, what my relatives told. ఎవరైతే నా బంధువులు చెప్పారో, Yeah, many warned, no, don't be afraid of your wife and go back to her church. నీ భార్యకు భయపడద్దు, నువ్వు నీ సంఘానికి వెళ్ళిపో అని Don't ఎవరైతే try to చెప్పారు, please her and go to her church. ఆమెను సంతోషపెట్టి ఆమెతో పాటు ఆ సంఘానికి వెళ్ళదని And చెప్పారు. in the students ministry also people were against. అక్కడ విద్యార్థుల మధ్య జరిగే పరిచయలు కూడా దీనికి వ్యతిరేకులు ఉన్నారు. What am I going to answer? ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఏం సమాధానం చెప్పాలి? That day I told the Lord, అయితే ఆ రోజు దేవునికి చెప్పాను నేను, Lord, today I die to the opinion of all people. మనుషుల యొక్క అభిప్రాయాలు అందరి విషయంలో నేను చనిపోతున్నాను. Let them say whatever they want. వాళ్ళు ఏమైతే చెప్పుకొని, Let them say that I am a failure. నేను ఒక ఓడిపోయిన వ్యక్తిని అనుకొని, Lord, what do you say? That is important. నువ్వు ఏం చెప్తున్నావో అది మాత్రం నాకు ముఖ్యం. I remember that day. ఆ రోజు నాకు గుర్తుంది. So I died to the opinions of men. మనుషుల యొక్క అభిప్రాయాలకి నేను ఆ రోజు చనిపోయాను. That doesn't mean that it will not come again. It will get revived also. అది మళ్ళీ రాదు అని అర్థం కాదు, కానీ అది మళ్ళీ వస్తూ ఉంటుంది. We have to keep on judging ourselves. అయితే మనల్ని ఎప్పటికప్పుడు తీర్పు తీర్చుకుంటూ ఉండాలి. So as brother was telling, dying to the opinions of men, dying to please men. అయితే మనుషుల అభిప్రాయాలకి చనిపోవడం, మనుషుల్ని సంతోష పెట్టడానికి చనిపోవడం. Sometimes we do something. అయితే కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేస్తాం. You know, brother, why I did it? No. దీన్ని ఇలా ఎందుకు చేశానో తెలుసా సహోదరుడా? Don't misunderstand me, please. అంటే నన్ను అపార్థం చేసుకోవద్దు. No, this is the reason I did it. అది ఈ కారణం చేత నేను చేశాను, Otherwise I would not have done it. లేకపోతే చేసి ఉండేవాడిని కాదు నేను. So he is my judge. అది అతను నాకు జడ్జి, తీర్పరయ్యాడు. I'm an advocate presenting my case. అంటే నేను అతనికి అడ్వకేట్ గా పరిచయం చేసుకుంటున్నాను, అంటే నన్ను సమర్థించుకుంటున్నాను. Are people your judge? అది మనుషులు నీకు జడ్జిలుగా ఉన్నారు. You want to present your case and convince others? అంటే ఇతరులను నువ్వు ఒప్పించేలాగా నువ్వు ఆయన ముందు నిలబడుతున్నావు. You want to prove your innocence to a man? నీ అమాయకత్వాన్ని నువ్వు నిరూపించుకోవడానికి నిలబడున్నావా? Yeah, that's why Jesus said. అందుకని యేసు ప్రభు చెప్తున్నారు. I'll show that verse. ఆ వచనాన్ని చూపిస్తాను. Luke chapter 16 and verse 15. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. Luke chapter 16 and verse 15. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. Yeah, you can read. 15వ వచనం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. I'll read it in English. You are those who justify yourselves before men, but God knows your hearts. What is highly prized among men is an abomination in the sight of God. Do you justify to people? నువ్వు నేను సమర్థించుకుంటున్నావా మనుషుల ఎదుట? Do you want to prove to people that you are right? నువ్వు సరైన వాడినని వాళ్ళకి రుజువుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? Because when they think you are wrong, you are losing your glory. ఎందుకంటే వాళ్ళు నువ్వు తప్పుడు అని నిన్ను ఒకరికి ఒపీనియన్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళు నిన్ను మహింపరచరు, అంటే ఘనపరచురు అని People called all kinds of bad names to Jesus. దేవుడు ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఎన్నో చెడ్డ పేర్లతో పిలిచారు. He never justified. ఆయన వాళ్ళని తాను నిరూపించుకోవడానికి He ప్రయత్నించలేదు. never defended. తాను సమర్థించుకోలేదు. He never reviled. తను ప్రత్యక్షపరచుకోలేదు. We read 1 Peter chapter 2 and verse 21. మనం 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో చదువుతాం. Yeah, 1 Peter. 1 పేతురు. We read the life of Jesus in that one single verse. ఒక్క వచనంలోనే యేసుక్రీస్తు జీవితం అంతటిని చదువుతాం మనం. Yeah. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. When he was insulted, 22nd verse, he committed no sin, nor was deceit found in his mouth. I'll read 23rd verse. When he was insulted, he gave no insults in return. When he suffered, he did not threaten, but committed himself to him who judges
righteously. 22, 23 వచనాలు చూద్దాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. There was one person who judges righteously. న్యాయంగా తీర్పు తీర్చే ఒక వ్యక్తి ఉన్నారు. All others can be wrong. మిగతా అందరూ కూడా తప్పై ఉండొచ్చు. And are you going to submit all your pleas to a human judge? అయితే మనుషు రీతిగా ఒక తీర్పరిగా ఉన్న వ్యక్తికి వెళ్ళి నువ్వు You want సమర్థించుకుంటున్నావా? to please him and convince him that you are right? అయితే అతన్ని బతిమాలి నిన్ను నువ్వు సరైన వాడు అని ఒప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? No, 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 no. లేదు లేదు. Lord, you are my judge, Lord. ప్రభా నీవే నాకు తీర్పరివి. I want to live before your face. నీ ముఖము ఎదుట నేను I want జీవించాలనుకుంటున్నాను. to please you, Lord. నిన్ను మాత్రమే నేను సంతోష I don't want పెట్టాలనుకుంటున్నాను. to please my friends. I don't want to please my relatives. I don't want to please even my elders, Lord. అలాగే నా స్నేహితుల్ని మీ ఇంటి పెద్దల్ని అలాగే ఎవరిని కూడా నేను సంతోష పెట్టాలనుకోవట్లేదు. I want to be what I am. నేను ఏమై ఉన్నానో అదే I ఉండాలనుకుంటున్నాను. don't want to be different to please him. నేను వేరే వ్యక్తిలాగా ఉండి ఇతరులను సంతోష I don't పెట్టాలనుకోవట్లేదు. want to act in a different way to please other person. అంటే ఈ వేరే వ్యక్తులను నేను సంతోష పెట్టడానికి మరోలాగా ఉండాలని యాక్ట్ చేయడాలనుకోవట్లేదు. It is a tough life. అది ఎంతో కష్టమైన You జీవితం. should remember what to act to different person. ఎన్ని రకాలుగా ఇతర వ్యక్తులుగా నువ్వు నటించాలా ఎంత కష్టమో చూడు. Yeah, to this person I allowed to put this dress. అంటే ఈ వ్యక్తిని సంతోషపరచాలంటే ఈ వస్త్రం ధరించాలి. To this person I have to put this dress. అదే ఈ వేరే వ్యక్తిని సంతోషపెట్టడానికి వేరే డ్రెస్ వేసుకోవాలి. Tough life. అది చాలా కష్టమైన Don't జీవితం. put dress for others. వేరే వారి కోసం నువ్వు వస్త్రాలు Put ధరించొద్దు. for yourself. నీ కొరకు వేసుకో. Live before God. దేవుని ఎదుట జీవించు. That's a life of freedom. అది స్వేచ్ఛాయుతమైన జీవితం. So pleasing others and living for the opinions of men, living for the receiving the glory from each other, they're all coming in the same category. ఇతరుల కోసం జీవించడం, ఇతరులని సంతోష పెట్టడం కోసం లేదా ఇతరుల నుంచి ఘనం పరచబడడానికి జీవించడం అనేది చాలా కష్టమైన జీవితం. Paul saw that and he was completely delivered. పౌలు ఈ జీవితాన్ని చూశాడు, అది దాని నుంచి ఎంతో బయటపడ్డాడు, విడుదల పొందాడు. If I try to please man, I cannot be the servant of God. మనుషుల్ని నేను సంతోష పెట్టుకునే వాడినైతే నేను ఎన్నటికీ దేవుని సేవకుని కాకపోదును. The moment you please somebody, you become the servant of that person. నువ్వు ఇతర వ్యక్తికి యొక్క సేవకుడు అయితే నువ్వు You become the slave of that person. ఆ వ్యక్తికి నువ్వు దాసుడు అవుతావు. వెంటనే I went to one house. నేను ఒక ఇంటికి వెళ్ళాను. He has got twins. ఆ కుటుంబంలో 2 కవళ్ళు ఉన్నారు. Small children. చిన్న పిల్లలు. 2 boys, very small. 2 చిన్న మగ పిల్లలు. When I went to that house, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు and I was really surprised to see the behavior. వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. One boy was relaxed. ఒక అతనేమో చాలా విశ్రాంతిగా ఉన్నాడు. Another boy was in tension. ఇంకొక అతనేమో చాలా కంగారు పడుతున్నాడు. Daddy, do you want water? డాడీ నీకు మనుషులు కావాలా అని అడుగుతున్నాడు. And he gives handkerchief to his daddy. వాళ్ళ నాన్నగారికి హ్యాండ్ కర్చీఫ్ He ఇస్తున్నాడు. was in tension. చాలా ఏదో టెన్షన్ లో ఉన్నాడు. I asked him what it is. ఏంటి అని అడిగాను నేను. Brother, I don't know how to change him. అయితే అతన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు సోదరుడా. Twins are there. 2 కవల్లే. The other fellow is very casual. ఒక అతను మామూలుగా ఉన్నాడు. He doesn't have fear. ఏ భయం లేదు అతనికి. The second fellow, కానీ రెండో అతను he has got fear of rejection. అయితే ఎక్కడ వ్యతిరేకించబడతాను అనే భయం ఉంది. Whether daddy will love only my other person and will reject me. అయితే నా సహోదరుని డాడీ ప్రేమించి నన్ను విస్మరిస్తాడేమో అనే భయం. So all fear and always in tension. అయితే ఎప్పుడు భయంతోనూ కంగారుతోనూ ఉండేవాడు. Small boy. చిన్న వ్యక్తే, చిన్న బాలుడే. Some incident happened where the daddy chose him and rejected him. అయితే ఎక్కడో ఒక సంఘటనలో ఒక పెద్ద వేరే వ్యక్తిని ఆయన తీసుకుని ఇతన్ని విస్మరించి ఉండదు. Casually people say no. అంటే సాధారణంగా జరుగుతుంటుంది కదా. Daddy doesn't like you. అంటారు అనమాట, డాడీ Don't come to daddy. డాడీ దగ్గర రావద్దు. You are not my child. నువ్వు నా బిడ్డవు కాదు. We should not say that. అలాగా సరదా కూడా అనకూడదు. Especially when your children are small. చిన్న పిల్లలు ఉన్నప్పుడు That becomes a seed. అది పిల్లల్లో ఒక విత్తనం లాగా ఏర్పడుతుంది. So like that some kind of seed is put. ఆ విధంగా చిన్న బాలుడు హృదయంలో ఒక విత్తనం పెట్టారు. Also when you go to your relative's house, అలాగే మీరు ఎప్పుడైనా మీ బంధువుల ఇంటికి or వెళ్ళినప్పుడు, friend's house, స్నేహితుల ఇంటికి 2 children are there. అక్కడ 2 పిల్లలు ఉన్నప్పుడు You carry the small baby first. ఆ చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎత్తుకుంటాం. No, don't carry the first child first. అలా చేయకూడదు. పెద్ద వాళ్ళనే ముందు ఎత్తుకోవాలి. Small baby doesn't know. ఎందుకంటే చిన్న ఉన్న బాలికి తెలియదు. But this big fellow knows. కానీ పెద్దవాడికి మాత్రం తెలుస్తుంది So కదా. everybody comes and carries only the small baby kisses. This fellow sees he is being rejected. సో అందరూ వచ్చి ఆ చిన్న పిల్లని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంటే ఇతనేమనుకుంటాడంటే నన్ను అందరూ తిరస్కరిస్తున్నారు And అనుకుంటాడు. he becomes jealous of this younger fellow. అయితే ఈ చిన్న బాలుడు గురించి ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే అసూయ పొందుతాడు. Like Esau and Jacob. ఏశావు యాకోబు లాగా. What happened? ఏం జరిగింది? Jacob had to run.
hundreds of kilometers away because of the fear that his brother will kill him. ఏసావు తనను చంపేస్తాడేమోననే భయంతో యాకోబు కొన్ని వందల కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. Our children can't run. కానీ మన పిల్లలు పరిగెట్టలేరు. They live in the fear, jealousy. వాళ్ళ భయంతోనే అసూయతోనే ఉంటారు. Who is the cause for jealousy? ఈ అసూయ రావడానికి కారణం ఎవరు? So we should not be the cause for jealousy. మనం ఆ కారణం కాకూడదు. So go and carry the first child. అది కాబట్టి వెళ్ళి మీరు ఆ పెద్ద బిడ్డనే ఎత్తుకోండి. Give him the sweet or eatables. మీరు తీసుకెళ్లే ఏమైనా గానీ తినగేవి వాళ్ళకి పెట్టండి ముందు. How are you? ఎలా ఉన్నావు? Talk to him. వాళ్ళతో మాట్లాడండి. And then you can carry the second. ఆ తర్వాత చిన్న బిడ్డను ఎత్తుకోండి. And don't say, I will take this child. Shall I? నేను చిన్న బిడ్డను తీసుకుని నేను వెళ్ళిపోనా అని అంటాం కదా. This fellow thought, I thought he is an uncle. Now he is a robber. అనుకుంటాడు ఇతనేమన్నా దొంగ ఏంటి అని. The child doesn't know. అయితే చిన్న బిడ్డకి తెలియదుగా. He believes your words. నీ మాటలు నమ్ముతాడు అతను. He thinks you are a kidnapper. నువ్వు కిడ్నాపర్ అనుకుంటాడు. Then the child becomes suspicious of everybody. అయితే ఆ విధంగా ఏమవుతుందంటే అందరిని అనుమానించే వ్యక్తిలాగా మారుతారు. What we do casually, we think it is casual, but it has a deep effect. మనం మామూలుగా జరుగుతున్న ఈ విషయాలు అనుకుంటాం కానీ అవి కొన్ని చాలా ప్రభావవంతమైన విషయాలుగా మారుతాయి కొంతమంది. Okay, we come back to our study. కాబట్టి మన అధ్యయనానికి వద్దాం. Second Chronicles 15. రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం and verse 3. Very sad verse. రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం verse 3. 3వ వచనం. Second Chronicles రెండవ దినవృత్తాంతాలు chapter 15 15వ అధ్యాయం and verse 3. 3వ వచనం. I'll read it in English. Yeah. Now for a long time Israel was without true God, without a teaching priest, and without the law. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. So in those days priests are, nowadays elders we can say. గత ఆ సమయాల్లో మనం యాజకులు అని అంటున్నాం కదా, అది ఈ కాలంలో పెద్దలు, సంఘ పెద్దలకు సమానం. Other churches they call pastors. వేరే సంఘాల్లో పాస్టర్స్ అని పిలుస్తారు. So there is no God. దేవుడు ఉండడు. God is there. నిజానికి దేవుడు ఉన్నాడు. As far as the Israel is concerned, they behaved as if there is no God. అయితే ఇశ్రాయేలీయుల విషయానికి వస్తే ఇశ్రాయేలీయులు దేవుడు లేనట్టుగా బిహేవ్ There చేశారు. is no good Bible teacher or a good elder. ఒక బైబిల్ ని సరిగా బోధించేవాడు లేకపోతే మంచి పెద్ద మీకు And there is no Bible. మీకు ధర్మశాస్త్రం అంటే బైబిల్ ఉండదు. What a sad state it is. అది ఎంత విచారకరమైన స్థితి. You can say Bible has gone far away. ఎలా అంటే బైబిల్ చాలా దూరం వెళ్ళిపోయినట్టు. God is far away. దేవుడు ఎంతో దూరం వెళ్ళిపోయినట్టు. Elders are far away. పెద్దలు చాలా దూరంగా ఉన్నట్టు. I went to a home నేను ఒక ఇంటికి వెళ్ళాను. and said night time, okay, we'll have a family prayer. రాత్రి సమయంలో ఓకే మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం అన్నా. I had my Bible. నా బైబిల్ నాకు ఉంది. And asked them, yeah, you bring your Bible. ఎవరు వాళ్ళ బైబిల్ తెచ్చుకోండి అని అడిగాం. So the boy is asking, Daddy, where is Bible? ఆ కుమారుడు అంటున్నాడు, డాడీ నా బైబిల్ ఎక్కడా అని. Daddy is asking, Mummy, where is the Bible? ఆ తండ్రి గారు అడుగుతున్నాడు, అమ్మాయి బైబిల్ ఎక్కడ ఉంది అని. Nobody knows where is the Bible. బైబిల్ ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు. So in order to avoid all the embarrassing situation, ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని తప్పించుకోవడానికి mother and son went to search. ఆ స్త్రీ అలాగే ఆ బిడ్డ వెళ్ళారు అడగడానికి, ఆమె వెతకడానికి. They found out. దాన్ని కనిపెట్టారు. Search and you'll find. వెతుకుడి మీకు దొరుకును. And it was all full of dust. They removed the dust. అదంతా దుమ్ము పట్టేసింది. ఆ దుమ్మును దులిపారు. And they opened. అప్పుడు ఓపెన్ చేశారు. When I say some book, నేను ఏదైనా పుస్తకం గురించి చెప్పినప్పుడు again Bible principle, search. మళ్ళీ వెతుకుడి మీకు దొరుకునేలాగా వెతుకుతా ఉన్నారు. Ephesians where it is. ఎఫీసీయులకు అనగానే ఎదుగుతున్నారా. So that means that family, the Bible is far away. అంటే దాని అర్థం ఏంటంటే ఆ కుటుంబంలో బైబిల్ చాలా దూరంగా ఉంది. It is not close with their lives. వాళ్ళ జీవితాలకి దగ్గరగా లేదు. And how many times you go to church? మన సంఘానికి ఎన్నిసార్లు వెళ్ళాం? Once in a month we go. నెలలో ఒకసారి. Elders, do they know you? ఆ సంఘ పెద్దలు వాళ్ళకి తెలుసా మీరు ఎవరు? Elders, మీరు వాళ్ళకి తెలుసా? far away. చాలా దూరంగా ఉండటం. See, in one of the churches, ఒక సంఘంలో they have a list. ఒక లిస్ట్ ఉంటుందండి. That is committed people's list. అది ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళ జాబితా. Because so many people come, new people come to the church. ఎందుకంటే ఆ సంఘానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. They cannot break bread with everybody. అందరితో కూడా వీళ్ళు ప్రభు వల్ల పాల్గొలేరు. They cannot trust everybody. అందరినీ నమ్మలేరు. So they have a committed people's list. కాబట్టి ఏం చేస్తారంటే సమర్పించుకున్న వాళ్ళ జాబితా ఉంటుంది. I asked the elders.
నేను అక్కడ పెద్దలను అడిగాను, How do you find somebody's commitment? మరి ఒక అతను సమర్పించుకున్నాడని మీకు ఎలా తెలుస్తుంది? Then they said it's very simple. వాళ్ళు చాలా సులువుగా ఉంటుందని చెప్పారు. There are 3 or 4 elders. ఇక్కడ 3-4 పెద్దలు ఉంటారు. Yeah, if I ask one elder, నేను ఒక పెద్దను అడిగితే, do you know this sister? ఈ సహోదరి మీకు తెలుసా? Do you know this brother? ఈ సహోదరుడు మీకు తెలుసా? And you should say, yes, they have met me. I have talked to them. I know them. ఆ పెద్ద చెప్పాలి, అవును ఆ సహోదరుడు నాకు తెలుసు, నన్ను Or we కలుస్తా ask the ఉంటాడు. brother. లేకపోతే వేరే సహోదరుడు. There are many elders. అక్కడ చాలా పెద్దలు ఉన్నారు. Do you know in person any of the elders? వీళ్ళని అడుగుతాను, ఈ పెద్దలలో ఎవరైనా మీకు తెలుసా? I don't know anybody. నాకెవరు తెలియదు. But I am coming for 1 year. నేను 1 సంవత్సరం నుంచి వస్తున్నాను. That means he never had any fellowship with the elders. దాని అర్థం ఏంటంటే సంఘ పెద్దల్లో ఎవరితోనూ ఇతనికి సహవాసం లేదు. Though they come to the church, సంఘానికి వస్తున్నప్పటికీ they are far away from the elders. అయితే ఈ పెద్దలకి ఎంతో దూరంగా ఉన్నారు. And when you are far away from the word of God and far away from the elders, do you think you are very near to God? దేవుని వాక్యానికి దూరంగా ఉంటూ సంఘ పెద్దలకి దూరంగా ఉంటూ నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నాను అని అనుకుంటున్నావా? God is also far away. దేవుడు కూడా చాలా దూరంగా ఉన్నాడు. Now exercise comes. కాబట్టి ఇప్పుడు అభ్యాసం చేయాల్సిన సమయం వచ్చింది. How far away you are from the word of God? దేవుని వాక్యం నుండి ఎంత దూరంగా నువ్వు ఉన్నావు? Don't say it is on my lap. నా ఒళ్ళోనే ఉందని చెప్పకండి. దేవుని వాక్యం. Yeah. Practically, how to find out whether you are very near to the Bible, word of God? అభ్యాసాత్మకంగా నువ్వు దేవుని వాక్యానికి చాలా దగ్గరగా ఉన్నావు అని ఎలా కనుక్కోవడం? Tell me some measure how to find out. చెప్పండి ఏదైనా ఒక. There are many good పద్ధతి. engineers and learned people. ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి ఏదైనా ఒక పద్ధతి. How to find out the distance. దేవుని వాక్యానికి మనకి మధ్య ఉన్న వ్యత్యాసం, అంటే దగ్గరతనం ఎంత ఉంది అది తెలుసుకోవడం ఎలా? Yeah. చెప్పాలి ఎవరైనా. I think you have some answer. చెప్పండి, మీకు ఏమైనా సమాధానాలు ఉంటే మీరు పంచుకోవచ్చు. Tell some ideas. Yeah. కొన్ని వచనాలు మనకు తెలియాలి. How many verses we know? That is one way to measure our closeness to the scriptures. అంటే దేవుని యొక్క లేఖనాలతో మనకున్న దగ్గరతనాన్ని తెలుసుకోవడానికి ఒక దారి ఏంటంటే మనకి ఎక్కువ వచనాలు తెలుసున్నాయా అనేది. 2 weeks back, I think. అదే 2 వారాల క్రితం I was coming from the college. నేను కాలేజ్ నుంచి వస్తున్నాను. I asked a question to myself. నన్ను నేను ఒక ప్రశ్న వేసుకున్నాను. How many verses you know by memory in the book of 1 Corinthians? 1 కొరింథీ గ్రంథంలో నుంచి ఎన్ని వచనాలు నీకు జ్ఞాపకం ఉన్నాయి? I was thinking, how many verses? ఆలోచన చేస్తున్నాను ఎన్ని ఉన్నాయా అని. I could recall few verses only. చాలా తక్కువ వచనాలను మాత్రమే నేను జ్ఞాపకం చేసుకోగలిగాను. Eye has not seen, ear has not heard, but God has revealed to us. కన్నులు ఎరగలేదు, అలాగే చెవులకి తెలియలేదు, దేవుడు మనకి వ్యక్తపరిచినవి. In 1 Corinthians, how many verses I know? 1 కొరింథీయుల్లో ఎన్ని వచనాలు ఉన్నాయి? 2 Corinthians, what are the verses that comes to my mind? 2 కొరింథీయులలో వచ్చిన దానిలో నా హృదయానికి, నా మనసుకి ఎన్ని వచ్చాయి? Then I thought, అప్పుడు అనుకున్నాను, okay, I turn to the pages. సరే నేను ఈ పేజీలు తిప్పుతాను. Important verses. ముఖ్యమైన ఈ వచనాలన్నీ I'll write, రాసుకుంటాను in my diary, నా డైరీలో, in my notebook. అవన్నీ నోట్ చేసుకుంటాను. Once in a while I'll see that. అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉంటాను. See, that is one way. Thank you, brother. ఏడుకొండల. థాంక్యూ. ఏడుకొండలు. Yeah. Brother is from Guntur. గుంటూరు నుంచి వస్తున్నారు In సహోదరుడు. any of your villages you want to conduct a VBS or children's program, brother and his wife both are very gifted people. You can call them. మీ సంఘాల్లో లేదా మీ గ్రామాల్లో మీరు ఎవరైనా చిన్నపిల్లల కోసం VBS ప్రోగ్రామ్ గనక నిర్వహించాలనుకుంటే ఏడుకొండల బ్రదర్, గుంటూరు సహోదరుడు, ఆయన్ని సంప్రదించండి. ఆయన ఎంతో ఆ విషయంలో తలాంతి కలిగి ఉన్నారు. You can't evangelize, but you can call them and you can tell them he's a professor of SRM and he's a professor who studied in IAC Bangalore. మీరు విశ్వాసగా లేకపోతే సువార్థికులుగా లేకపోవచ్చు, అప్పుడు వాళ్ళని పిలవండి. ఆయన SRM యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన చదువుకున్నది కూడా బెంగళూరులో. Tell them, he will tell what are the courses you can join. లేకపోతే వాళ్ళు సలహా ఇస్తారు ఎలాంటి కోర్సులు మీరు చదువుకోవచ్చు చూడండి. What job you will get after finishing these courses. ఈ కోర్సులు అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి ఉద్యోగాల్లో చేసుకోవచ్చు వాళ్ళు సలహా ఇస్తారు. He will also tell about your eternal life. అలాగే మీ నిత్యత్వంలో విషయాల గురించి కూడా మాట్లాడతారు వాళ్ళు. Like that you can introduce, you prepare some 10 students or 15 students, call him for a talk. ఒక 10 లేదా 15 మంది విద్యార్థులు గనక మీకు ఒక చోట గుంపుగా చేయగలిగితే వాళ్ళని పిలవండి అక్కడికి. Good way to evangelize. అది సువార్థీకరణ అవుతుంది. అది మంచి పద్ధతి. Okay, one way to know how close I am to the scripture is to find out
how much verses I know. దేవుని లేఖనాలకి ఎంత దగ్గరగా ఉన్నానో తెలుసుకోవడానికి ఒక మార్గం ఏంటంటే నాకు ఎన్ని వచనాలు వచ్చు అనేది ఒక మంచి Again, that alone will not make us spiritual, అయితే అదొక్కటే మనల్ని ఆత్మీయంగా చేయదు. because the devil knows all the scriptures. ఎందుకంటే ఆ అపవాదికి మనకంటే ఎక్కువ వచనాలు తెలుసు. It should not stay here only. అది ఇక్కడ ఉండిపోకూడదు. One boy was praying. ఒక Small boy. ఒక చిన్న బాలుడు ప్రార్థన చేస్తా He's ఉన్నాడు. a pastor's son. అతను ఒక పాస్టర్ గారి కుమారుడు. Lord, bring it down 2 feet, Lord. Bring it down 2 feet, Lord. అతను ఏం ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువా ఒక 2 అడుగులు కిందకి దించు, ఒక 2 అడుగులు కిందకి దించు అంటున్నాడు. So people going hearing his prayer, they thought they are putting borewell, and the borewell has to go 2 feet. అక్కడ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వాళ్ళు బోర్ ఏమన్నా వేస్తున్నారేమో, ఇంకో 2 అడుగులు దించమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన They asked him, what are you praying for? అప్పుడు అడిగారు ఏం దేనికోసం ప్రార్థన చేస్తున్నావు అని. Uncle, my dad knows all the verses here. అతను But he's not here. అతను ఏం చెప్పాడంటే అంకుల్ మా నాన్నగారికి వచనాలు అన్ని తెలుసు, అవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ నుంచి 2 అడుగులు కింద దించమంటారు. So verses come through from head to mouth, not from the heart to mouth. అయితే వచనాలన్నీ కూడా తలలో నుంచి నోట్ల ద్వారా బయటికి రావడం కాదు, He కానీ beats my హృదయంలో mom. నుంచి బయటికి రావాలి. He beats my mom. ఆయన మా అమ్మని కొడుతున్నాడు, He shouts at my mom. మా అమ్మ మీద అరుస్తాడు, But he preaches loud. కానీ గట్టిగా దేవుని వాక్యాన్ని కూడా చెప్తాడు. Verses he know. ఎన్నో He knows. వచనాలు తెలుసు. What is it? ఏంటది? It's only here. అవన్నీ మనసులో ఉన్నాయి. But let us first let it go here, then only it come here. ముందు ఇక్కడికే వెళ్ళాలి, కానీ అక్కడి నుంచి కిందకి రావాలి. Mind and then heart. ముందు మనసులోకి, మెదడులోకి, తర్వాత మా హృదయంలో. Bible talks both about mind and heart. బైబిల్ కి తెలుసు ముందు మనసు తర్వాత హృదయం. Okay. సరే. Any other way to find out? ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయో తెలుసుకోవడానికి? Yeah. లివింగ్ అకార్డింగ్ టు. Yeah. Are you living according to the scripture? దేవుని లేఖనానుసారంగా మనం జీవిస్తున్నామా? Very difficult to understand. Can you tell 1 or 2 examples, sister? ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పండి. Yeah, tell a verse and application life also. ఏదైనా వచనం చెప్పి దాన్ని అప్లికేషన్ అన్వయించుకోవడం. According to Matthew 5:20-23, be peace with others. So with that verse, God spoke. Yeah. So you can be a peacemaker and you have to be in peace with others. మీరు సమాధానం పరిచువారుగా ఉండాలి, మీరు ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. So are you walking according to the scripture? అలాగే లేఖనానుసారంగా మనం Or జీవిస్తున్నామా? we can say like this. ఇలా కూడా చెప్పొచ్చు. Don't be hearers only, అని వినివారంగా మాత్రం ఉండకూడదు, but be doers of the word of God. చేసేవారంగా కూడా ఉండాలి దేవుని వాక్యానుసారంగా. And see, last 10 days you can find out. గత 10 రోజులు ఒకసారి ఆలోచన చేయండి. To which verse I showed obedience? ఏ వచనానికి నేను విధేయత చూపించాను? What did God speak to me? దేవుడు నాతో ఏం మాట్లాడాడు? Did I obey to that? నేను ఆ మాటకి విధేయత చూపించానా? If these 2 answers are no, ఈ 2 ప్రశ్నలకి సమాధానం తెలిస్తే you are far away from the word of God. You are far away from the word of God. if answer is No. 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 ఆ 2 ప్రశ్నలకి సమాధానం గనక కాదు అని వస్తే గనక నువ్వు దేవునికి ఎంతో దూరంగా ఉన్నట్టు. In Tamil, kaadu means here. Yeah. So now we have 3 applications, 2 applications. 2 మనకి ఇప్పటి వరకు One is how many verses I know. ఎన్ని వచనాలు మనకి తెలుసు అనేది ఒక సమాధానం. At least important verses. ముఖ్యమైన వచనాలను తెలిసి ఉండాలి. Say, today I showed an important verse, John 1:12. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూపించాను ఇవాళ. But as many as who believed, to them he gave power to be the sons of God, to become the sons of God. ఎంతమంది ఆయన్ని విశ్వసిస్తారో వారందరికీ ఆయన బిడ్డలలో ఉన్నట్టు ఆయన అధికారాన్ని How many అనుగ్రహించారు. of you know John 3:16 ఎంతమందికి మీలో యోహాను సువార్త 3:16 తెలుసు? by heart? Youth. యూత్ పిల్లలకి 1, 2, 3. Huh? This side also. Yeah. 1, 2, 3, 4. Yeah. 5. Okay. So one boy, one brother. Yeah, you please tell. Yeah. John 3:16. యోహాను సువార్త 3:16. Yeah, very good.
You are from Sarapaka? Huh? Guntur. Okay. Yeah. You and your brother. Yeah. Yeah. Very good. Sister, any sister? ఎవరైనా సహోదరి చెప్పగలరా? Possible younger sister. ఎవరైనా సహోదరులు? John 3:16. యోహాను సువార్త 3:16. Yeah, very good. Very good. Yeah, very good. So we give clap to these people. వాళ్ళని అభినందిద్దాం చప్పట్లు కొట్టి. See, somebody said, ఎవరో చెప్పారు, the whole Bible, if you compress and make one verse, that is John 3:16. ఎవరో ఎలా చెప్పారు ఏంటంటే, మొత్తం బైబిల్ అంతటిని కుదించి ఒక్క వచనంలో చెప్పమంటే అదే యోహాను సువార్త 3:16. For God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have an everlasting life. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడైన వారిని మనకు అర్పించను. ఆయన యందు ఎవరు విశ్వాసించుతారో వాళ్ళు నిత్య జీవం పొందుతారు. Shall we memorize this verse now? ఈ యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం For పెట్టుకుందాం. God so loved the world. I don't know whether they are comfortable in English or Telugu. యూత్ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్. Yeah. For God so loved the world చెప్పండి తిరిగి. that he gave his only begotten son, begotten son, that whosoever believeth in him whoever believe in him should not perish but have an everlasting life. an everlasting life. So will you be able to repeat? దాన్ని మీరు తిరిగి చెప్పగలరా? For God so loved the world For that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have an everlasting life. Split into small sentences. It is easy. ఎప్పుడు కూడా వచ్చిన వాక్యాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని నేర్చుకోండి, తర్వాత మొత్తంగా కలుపు. Yeah, 2 or 3 sentences start with that. కొన్ని వచనాలు అక్కడ దట్ అని స్టార్ట్ అవుతుంది. Yeah. For God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have eternal life. Yeah. And similarly Romans 12:1. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. And Psalms, very good verses are there. కీర్తనలో కూడా మంచి వచనాలు ఉంటాయి. Yeah. Psalm 119:7-9. 119వ కీర్తన 7-9, 105, 105వ కీర్తన 163. 163. Good verses. ఇవన్నీ మంచి వచనాలు. So is there any verse which says that you have to memorize? Can you remember any verse in the Bible which says that you have to memorize? బైబిల్లో మీరు వచనాలని గుర్తు పెట్టుకోవాలని చెప్పే వచనం ఏమైనా ఉందా? Directly it is not there, but very close. అంటే అలాగా డైరెక్ట్ గా ఉండదు, కానీ అలాంటి భావాన్ని ఇస్తుంది. I give a clue. David. దావీదు చెప్పిన మాట ఇది. దీనికి ఒక క్లూ. Psalms. కీర్తనల్లో. Yeah, Psalms. What was? What was? ఏంటి వచనం? Youth should live according to the word of God. That is living, not memorizing. Living according to the word of God. జ్ఞాపకం ఉంచుకోవాలి అనే దాని గురించిన వచనం. Wherewithal shall a young man cleanse his way? By taking heed according to his word. Yeah, very good. Give a clap. What's the verse? You stand up and tell. Mike is there, you can give. లేచి నిలబడు. కీర్తన ఏ అధ్యాయం వచనం చెప్పి. I may be wrong. I understood it Telugu. It's okay. Yes. I have not given you a word. It's against you. That's what? What is it? I didn't understand that, brother. That's why. Okay. Yeah. Can you tell me? Once again, please. చెప్పండి, మరొకసారి చెప్పండి. Yeah. Correct. Yeah. 119:11. 119వ అధ్యాయం 11. We give a clap to Abhishek. అభిషేక్ ఇద్దాం. Yeah. Very good. Yeah. God bless you. Many verses. You obey to this verse. ఇప్పుడు That is a challenge. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఈ వచనానికి లోబడాలి. Because you have confessed. అందరి ముందు ఒప్పుకున్నావు కాబట్టి. Yeah. So shall we all read this verse? మనందరం ఈ వచనాన్ని చదువుదామా? 119:11. 119వ కీర్తన 11వ వచనం. You all can join. Okay.
నాతో ఒకసారి రిపీట్ చేయండి యవనస్తులు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మరొకసారి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. So the root to heart is mind. మన హృదయంలోనికి వేరు ఏంటంటే మనస్సే. And you read through your eyes మన కంటి ద్వారా మనం చూస్తాము, and memorize it. దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం, And then recall. దాన్ని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ That is ఉంటాం. called meditation. దాన్ని మనం ధ్యానించడం అంటాం. Then it goes into your heart. అప్పుడు మన హృదయంలోకి వెళ్తుంది. What's the advantage? దాని యొక్క ఉపయోగం ఏంటి? When you are tempted to sin, నువ్వు ఎప్పుడైనా పాపం చేయాలని the శోధించబడినప్పుడు verses which you have stored in your heart, ఏ వచనాలు అయితే నీ హృదయంలో దాచుకున్నావో Holy Spirit brings to your remembrance, పరిశుద్ధాత్ముడు ఆ యొక్క వచనాల్ని నీ యొక్క జ్ఞాపకానికి తీసుకొస్తాడు. and it prevents you from sinning. అవి నిన్ను పాపం చేయకుండా ఉండటానికి కాపాడతాయి. Yeah, that's how Holy Spirit works. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. Say you have tools, lot of tools. మీకు ఎన్నో ఉపకరణాలు ఉన్నాయి, Your టూల్స్. car got punctured ఒకవేళ మీ కారు కనుక పంచర్ or అయితే some repair, లేదా రిపేర్ వస్తే, and you don't know which tool to use. అయితే ఏ రెంచ్ దేన్ని వాడాలో మీకు Some తెలియకపోతే fellow comes, ఎవరో ఒక వ్యక్తి వస్తాడు, he doesn't have any tools, అతనికి ఎటువంటి ఉపకరణాలు ఉండవు, but he has got experience. కానీ అతనికి అనుభవం ఉంది. He says, open the toolbox, ఆ టూల్ బాక్స్ ఓపెన్ చేయమని చెప్తాడు. take this tool, ఈ రెంచ్ తీసుకొని చెప్తాడు, use it. దాన్ని ఉపయోగించు. There was a ship which got repaired, which got broke down. Ship. ఒక పెద్ద ఓడ ఉందంట, అది విరిగిపోయింది, It was not starting. అది స్టార్ట్ అవ్వట్లేదు. It is there in the sea for 1 week. అలా ఒక వారం పాటు ఆ సముద్రంలో ఉండిపోయింది. Many people came to repair it. దాన్ని ఎంతో మంది వచ్చారు బాగు చేయడానికి. Engine was not ఆ starting. ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు. Yeah. Then somebody said, ఎవరో వచ్చి చెప్పారు, in this nearby village there is one old man. అక్కడ ఆ పక్కనే ఉన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉన్నాడు, We'll call him. ఆయన పిలుద్దాం. So they called him. వాళ్ళు పిలిచారు. So he brought a hammer, అతను ఒక సుత్తి పట్టుకొచ్చాడు. and they said this ship is not starting. వాళ్ళు చెప్పారు అతనికి, ఇది Please. స్టార్ట్ అవ్వట్లేదు, Please repair it. దీన్ని రిపేర్ చేయమని అడిగారు. So he came వచ్చాడు, and took the hammer సుత్తి పట్టుకున్నాడు, and just gave duck. టగటగమని కొట్టాడు. They started. అన్ని స్టార్ట్ అయ్యి Engine started. ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది, ఓడ ఇంజిన్. He said, hey, my bill is 10,000 rupees. అండ్ వచ్చి 10,000 బిల్ అన్నాడు. Oh, just for 2 knocks, 10,000 rupees? అండ్ 2 సార్లు కొట్టినందుకే 10,000. He said 2 knocks only 100 rupees. 2 దెబ్బలు 100 రూపాయలే. The balance is to know where to hit it. అయితే ఎక్కడ కొట్టాలి అని చెప్పడం కోసం మిగిలిన డబ్బులు. So that knowledge I have developed for so many years. ఆ జ్ఞానాన్ని నేను ఎన్నో సంవత్సరాలుగా నేర్చుకున్నాను. With how much difficulty I practice, develop. ఎంతో అభ్యాసంతో చేసి నేను ఇది వృద్ధి చేసుకున్నాను. So we have to know which tool to use, when to use. అయితే ఏ ఉపకరణాన్ని వాడాలి, ఏ సమయంలో వాడాలి. Like this old man who got so much of experience. ఇక్కడ ఆ వృద్ధుడికి ఎంతో అనుభవం ఉండింది. Greater man, Holy Spirit comes to help you. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేయడానికి For వస్తాడు. this temptation, ఈ పలానా శోధనలో quote the verse from Deuteronomy chapter 8. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం నుంచి వచనాన్ని బయటకు చెప్పు. He told Jesus, యేసు ప్రభుకి అది the చెప్పాడు. devil said, you convert this stone into bread. ఇప్పుడు అపవాది చెప్తున్నాడు యేసయ్యకి, ఏంటంటే నువ్వు ఈ రాత్రిని రొట్టెగా మార్చు అని. What did Jesus say? యేసు ఏం చెప్పాడు? Man shall not live by bread alone, but every word that proceeds from the mouth of God. మనుషుడు దేవుని రొట్టె వాళ్ళు మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. And it did not come from heaven. అది పరలోకం నుంచి రాలేదు. అది He went to the temple from the small age. చిన్నప్పటి నుంచే ఆయన దేవాలయానికి వెళ్తూ ఉండేవాడు. And the priest in the temple, they opened the roll and they were reading. అక్కడ ఉండే చుట్టల్లో నుంచి అతని యాజకుడు తీసి అది చదివేవాడు అతని కోసం. See, Old Testament has got 39 books. 39 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో. There will be 39 big rolls. అక్కడ 39 పెద్ద పుస్తకపు చుట్టలు ఉండేవి, చర్మపు చుట్టలు. And the small roll is Obadiah. అన్నిట్లో కల్లా చిన్నది ఏంటంటే ఓబద్యా, because only one chapter. ఎందుకంటే దానిలో ఒక అధ్యాయమే ఉంటుంది. Isaiah maybe 3 or 4 rolls because Yes. it has got lot of chapters. యెషయాలో చాలా అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క అధ్యాయానికే, ఒక్క పుస్తకానికే ఎన్నో రోల్స్ ఉండేవి. So Jesus will learn very carefully. Listen. యేసు ప్రభు ఏంటంటే చిన్నప్పటి నుంచి వాటిని ఎంతో జాగ్రత్తగా And నేర్చుకున్నారు. weekday he will come. ప్రతి వారం రోజుల్లో వచ్చేవాడు ఆయన. Brothers will not permit. వచ్చినప్పుడు అక్కడ ఉన్న సహోదరులు ఆయన Mummy, don't allow him. He wants to escape this work. He doesn't want to work cut the vegetable, but he wants to go to temple.
మిగతా సహోదరులు ప్రభు మిగతా సహోదరులు చెప్తున్నారు అనమాట, అమ్మ ఇగో అన్నయ్య ఇగో ఇక్కడ సాయం చేయకుండా అక్కడికి వెళ్తున్నాడు సంఘానికి చర్చ్కి అని. Jesus said, no, mommy, I will very quickly cut all the brinjal and onion and I will go. అప్పుడు ఏసై చెప్తాడు అనమాట, అమ్మమ్మ లేదు నేను ముందే అవన్నీ వంకాయలు అవన్నీ తరిగేసేసి ముందు He will వెళ్తాను sit- నేను. Might be he will wake up early, sit and finish the work, తెల్లవారుజామునే లేచేవాడేమో దానికోసం. then he will go to the temple. ఆ పనంతా చేసుకుని దేవాలయానికి వెళ్ళేవాడు. And Rabbi is there sitting with a cap. No, they wear a cap. అక్కడ రబ్బాయి బోధకుడు ఏంటంటే తల మీద తలపాగాతో కూర్చుని ఉంటాడు. Last Saturday, no food, tea expenses and all. He is writing the accounts. అక్కడ అకౌంట్స్ రాస్తా ఉంటాడు, పోయిన శనివారంలో ఏమేమి జరిగినాయి అని. Rabbi uncle, last Sunday you read, Saturday you read. No, I want to see again. యేసు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట, అంకుల్ పోయిన ఆదివారం మీరు Hey, don't disturb. Uncle got work. శనివారం మీరు చేశారని అడిగినప్పుడు అంకుల్ కి పని ఉంది, డిస్టర్బ్ చేయమాకంటారు. Uncle, finish your work. I will till then I will wait here and please uncle, please uncle. అంకుల్ ప్లీజ్ మీరు మీ పని అయ్యేంత వరకు నేను వేచి చూస్తాను. So కాకపోతే 2 or 3 weeks he became a friend of that rabbi. ఆ విధంగా 2-3 వారాల తర్వాత ఆ బోధకుడికి ఆయన స్నేహితుడు అయిపోయారు. So he thought this small boy has left. ఈ చిన్న బిడ్డ వచ్చినప్పుడు After 1 hour he is sitting there. ఒక గంట తర్వాత అక్కడ కనిపిస్తా ఉంటాడు. Okay, come. సరే రా అని పిలిచేవాడు. Which role? ఏది కావాలి నీకు? Third role. ఆ మూడో So he opened. He will read. దానిలో చదువుతా ఉండేవాడు. Oh, this is what is read. Maybe it is telling about me. అంటే ఇది నా గురించి చెప్పబడిందేమో. And when he grew up bigger, ఆయన పెద్దవాడైనప్పుడు he took the role, కరెక్ట్ గా ఆ చర్మపు చుట్ట తీసుకొని opened it and correctly went and read the portion దాన్ని తీసి కరెక్ట్ గా చదువుతున్నప్పుడు ఆ భాగానికి వచ్చేసరికి that we read in Luke chapter 4. లూకాసు వార్త 4వ అధ్యాయంలో చూస్తాం. అది What is written there? అక్కడ ఏమి రాయబడింది? See, Luke chapter 4 and verse 16. 16వ వచనం, లూకాసు వార్త 4:16. According to his practice, he went to the temple. తన వాడుక చొప్పున విశ్రాంతి దిన ముందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. I hope all of you follow this. మీరందరూ దీన్ని అనుసరించాల్సిందిగా అడుగుతున్నాను. Whatever comes Sunday, my practice is good to go to church. ఏం జరిగినా గానీ ఆదివారం నా యొక్క అలవాటు ఏంటంటే నేను సంఘానికి You వెళ్ళాలి. are following Jesus. మీరు యేసును అనుసరిస్తున్నారు. Do you want to follow Jesus? మనం యేసును అనుసరించాలి కదా. Yeah, every week he was going to the temple. ప్రతి వారం కూడా ఆయన సమాజ మందిరానికి వెళ్తా ఉన్నాడు. And 17th verse, 17వ వచనంలో he got the book of Isaiah. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి How it ఇవ్వబడింది. was given? ఎలా ఇవ్వబడింది? He asked for it. దాన్ని అడిగాడు ఆయన. Yeah, please give me that. అగో ఆ రోల్ ఇమ్మని అడిగాడు. So they gave that. వాళ్ళు అది ఇచ్చారు. And he correctly went to that portion. సరిగ్గా ఆ యొక్క భాగానికి వెళ్ళాడు ఆయన. How? ఏ విధంగా? Not by supernatural miracle. ఏదో అద్భుతమైనటువంటి కార్యం ద్వారా జరగలేదు. అది Practice. అది ఆ అభ్యాసం ద్వారా వచ్చింది. Then the Spirit of the Lord is upon me. He read all that is written about him in Isaiah. యెషయా గ్రంథంలో ఆయన గురించే రాయబడిన ఆ వచనాల దగ్గరికి వెళ్ళి ఆయన చదివాడు. అది 18వ వచనం. Yeah, that's how Jesus practiced. ఆ విధంగా యేసు ప్రభు అభ్యాసం చేశారు. So how far is the word of God? దేవుని వాక్యం మీకు ఎంత దగ్గరగా How ఉంది? far is the Bible? బైబిల్ మీకు ఎంత దగ్గరగా ఉంది? Now physically, let me ask you a question. అయితే భౌతికంగా విషయంలో ఒక ప్రశ్న I అడగాలి. come to your house. మీ ఇంటికి వచ్చాను అనుకోండి. Can you take the Bible? మీరు బైబిల్ తీయగలరా? Where do you keep your Bible? బైబిల్ మీరు ఎక్కడ పెడతారు? Is it in a very easily reachable place అంటే అందుబాటులో ఉండేలా పెడతారా? or far away, top shelf? లేకపోతే షెల్ఫ్ లో పైన అందకుండా పెడతారా? Once in a while you అప్పుడప్పుడు తీసేలాగా. I had one friend నాకు స్నేహితుడు ఉన్నాడు. in the first year. మొదటి సంవత్సరం ఉండేవాడు. So he says, when I buy shoe, it should last for 3 years or 4 years. నేను ఒక జత షూ కొనుక్కుంటే అది 3 లేదా 4 సంవత్సరాలు ఉండేది. So what he will do is, అతను ఏం చేసేవాడు అంటే new shoe, కొత్త షూ he will put in the బాక్స్ లో పెట్టి put it in the top. ఎందుకంటే ఆ పైన పెట్టేవాడు. Weekly once he will take it, వారానికి ఒకసారి తీసి he will wipe it, అంతా కూడా తుడిచి he will see this way, that way, అటు ఇటు చూసి put it back మళ్ళీ అందులో పెట్టేసి and put it. అక్కడ పెట్టేవాడు. He won't wear because it will become old. ఎందుకంటే అతను వేసుకునేవాడు కదా, ఎందుకంటే అది ఇదైపోతుంది కదా, పాడైపోతుంది. What's the purpose of buying shoes? అసలు షూ కొనుక్కోవడానికి ఉద్దేశం ఏంటి? To wear and walk. దాన్ని వేసుకుని నడవడాలి. So many houses you are treating the Bible like that. చాలా ఇళ్లలో మీ బైబిల్ అలాగానే చూస్తున్నారా? Yeah, very neatly keep in the top. నీట్ గా పెట్టి పైన ఎక్కడో అందకుండా పెట్టి. No, Bible is meant to study. బైబిల్ దేని కొరకంటే చదవడానికి. Read, underline, question mark, this and that. దాన్ని చదవడం, అండర్లైన్ చేసుకోవడం, క్వశ్చన్ మార్కులు పెట్టుకోవడం. If it's become old, buy a new Bible. అది పాతది అయిపోతే కొత్తది కొనుక్కోవాలి. Yeah. Now take your paper. Will this exercise will finish? ఇప్పుడు మరొక అభ్యాసం చేసి మనం దీన్ని ముగిద్దాం. Yeah. So we have seen 3 or 4 factors. మనం 3-4 విషయాలను చూసాం ఇక్కడ. Yeah.
how many verses I know. నాకు ఎన్ని వచనాలు వచ్చు. You need not count, and very difficult to count and put it in number. మనకు వచ్చిన వచనాలన్నిటినీ ఒక నంబర్ గా చెప్పలేం, కానీ Is it average, అది యావరేజ్ గా ఉందా, below average, బిలో యావరేజ్ గా ఉందా, above average? అబవ్ యావరేజ్? Something you can write. అంటే మధ్యస్థంగా ఉన్నారా, లేకపోతే ఇంకా తక్కువగా ఉన్నారా, మధ్యస్థంగా అంటే కొంచెం పర్వాలేదు అనే స్థితిలో ఉన్నారా? Honestly write. అది యథార్థంగా రాయండి. Or very minimum, చాలా తక్కువగా వచ్చా, or no. అసలు లేదు అంటే నాకు ఒక వచనం కూడా రాదు. Number 2, రెండో విషయం, last 20 days, గత 20 రోజుల్లో any verse I obeyed. ఏ వచనాన్నైనా నేను విధేయత చూపించానా? If it is no, ఈయనకి ఆన్సర్ నో, కాదు అని అంటే, no verse came to your mind, అంటే ఏ వచనం కూడా నీ హృదయంలోనికి రాకపోతే, no verse spoke to you, ఏ వచనం మీతో మాట్లాడకపోతే, you are not convicted, నువ్వు ఒప్పింపబడకపోతే, that means you didn't receive light. అంటే నీకు ఆ వెలుగు రాలేదు అని అర్థం. So that means you are far away from the word of God. అంటే దేవుని వాక్యానికి ఎంతో దూరంగా ఉన్నావు అని అర్థం. Or at least say 3 times I got convicted and I obeyed. 3 సార్లు నేను ఒప్పించబడ్డాను, నేను విధేయత చూపించాను అని అనేట్లయితే, Or I can ask this way, లేదా ఈ విధంగా అడుగుతాను, last 20 days, చివరి 20 రోజుల్లో how many times you ask forgiveness from God దేవుణ్ణి ఎన్నిసార్లు నువ్వు క్షమాపణ అడిగావు about a particular sin in your life? ఏదో నీ జీవితంలో ఉన్న ఒక పాపం విషయమై. Because I assume the word of God convicted and you asked. దేవుని వాక్యాన్ని చూడడాన్ని బట్టి నేను ఒప్పింపబడి దేవుని అడిగానా? And number 3, ఇది రెండోది. మూడోది, how near the Bible is in your home. ఇంట్లో ఈ బైబిల్ ఎంత దగ్గరగా మనకు అందుబాటులో ఉంటుంది? Per day, how many times you take? ఒక రోజులో ఎన్నిసార్లు బైబిల్ తీస్తావు? At least 2 times or 3 times. 2 సార్లా, లేకపోతే కనీసం 3 సార్లా? Or weekly, how many times you take? వారంలో ఎన్నిసార్లు తీస్తావు? Or to some people, monthly, how many times you take? కొంతమందికి అయితే నెలకి ఎన్నిసార్లు చూస్తావు? Some people may say, whenever I come to church, I take Bible. సంఘానికి వచ్చిన ప్రతిసారి బైబిల్ తీసుకొస్తాను అంటారు. You are not taking Bible for yourself, for others you are taking. అయితే బైబిల్ మన కోసం తీసుకురాం, కానీ కొంతమంది ఇతరుల కోసం తీసుకొస్తాం. You can comfortably say, I am far away from the Bible. అప్పుడు నువ్వేం చెప్పొచ్చు అంటే, నేను బైబిల్ కి చాలా దూరంగా ఉన్నానని చెప్పొచ్చు. And do you know the elders? నీకు పెద్దలు తెలుసా? తర్వాత ప్రశ్న. Elders, if I ask, నేను do they know you? నేను పెద్దలు అడిగి వాళ్ళకి నువ్వు తెలుసా అని అడిగితే, You speak to them, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావా? share with them వాళ్ళతో పంచుకోవడం, something of your life. అంటే నీ జీవితానికి సంబంధించి ఏదో ఒకటి. So based on that, you write. ఈ ప్రశ్న కూడా చివరిది పెట్టుకొని సమాధానాలు రాయండి. How many verses? ఎన్ని వచనాలు తెలుసు అనేది ఫస్ట్ అది. Above average, average, below average. దానికి ఆన్సర్ ఏంటంటే ఈ 3 విధాల్లో ఉండాలి. అబవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్. Or on a 10 scale, you can give a mark. లేకపోతే 10 స్కేల్ 10 means I am very lot of verses I know. 10 అని గనక మీరు నెంబర్ ఇస్తే చాలా వచ్చు నాకు అని. Average 5, యావరేజ్ కి ఏమో 5 పెట్టుకోండి. below average 3, సో బిలో యావరేజ్ కి 3 పెట్టుకోండి. above average 7. అబవ్ యావరేజ్ కి 7 పెట్టుకోండి. 10, 7, you are the best person. ఎందుకంటే మీ గురించి తెలుసు కదా నాకు ఎన్ని వచనాలు వచ్చు అనేది. Number 2, last 20 days. రెండో ప్రశ్న ఏంటంటే, గత 20 రోజుల్లో how many times you applied the word of God? ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని నేను ఉపయోగించాను? Or how many times based on the word of God you asked for forgiveness? లేదంటే దేవుని వాక్యానుసారంగా ఎన్నిసార్లు దేవుని క్షమాపణ అడిగాను? Number 3, మూడోది, how many times per week you use Bible? You take the Bible, open the Bible. ఒక వారంలో బైబిల్ ని ఎన్నిసార్లు నేను ఓపెన్ చేస్తాను, తెరిచి చూస్తాను? I think we don't want to complicate. So 3 things are enough. కాబట్టి ఇంకా ఎక్కువ వద్దు, ఈ 3 విషయాలు మాత్రం జవాబు రాయండి. So take 2 to 3 minutes. 2-3 నిమిషాలు Now తీసుకోండి. it is 4:02. We'll finish at 4 గంటలు అయింది, మనం త్వరగా ముగించేద్దాం. నీ డౌట్ ఏంటి? డౌట్ క్వశ్చన్, ఏ క్వశ్చన్? థర్డ్ క్వశ్చనా? Have you written? You want pen? Right. First one, మొదటి 3, ప్రశ్న 5, 7. మొదటి ప్రశ్నకి జవాబుగా మీకు వచ్చిన వచనాల యొక్క సామర్థ్యం అంటే అది 3, 2, 3, 7, 10. 3, 5, 7. Even if you write any other number, okay. ఏ నంబర్ రాసినా మీ ఇష్టం అది. 3 below average, 5 average, 7 above average. 10 is good.
If you put 10, there is no scope. You will not read it further. Always there should be some scope for improvement. Yeah. Yes. కాబట్టి 10 పెట్టకండి, 10 తర్వాత ఇంకేం లేదు కదా, ఎప్పుడు కూడా తక్కువదే పెట్టుకుంటే ఇంకా మనకి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంది అని అర్థం. Other two questions only number. How many times you confessed your sins? Or God spoke to you last 20 days, any verse? And third one, How many times you open the per Bible? week, how many times you take the Bible? సో వీటికి నంబర్ లోనే వస్తుంది ఆన్సర్ అన్ని కూడా, 3 ప్రశ్నలకు కూడా. Related to the topic, I have 3 more verses. So why we need Bible teachers? Okay. And Samuel's name was rare, the word of God. Rare, Amos, there was a famine for the word of God. Okay. We shall do it in the next session. How many of you have written? May I see your hands? మీ చేతులు చూడొచ్చా, ఎంతమంది దీన్ని కంప్లీట్ చేశారు? Very good. I am able to see more But- hands. Once look at this. Brother's side. ఈ వైపు కూడా. Yeah, very good, very good. Thank you, thank you. Okay, and can you, your hand mic is there? Can I see the hands who will read what they have written? ఎవరైతే వాళ్ళు రాసినవి మేము చదవగలరో వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి పైకి. Is Henry? హెన్రీ. Henry is raising hand. Very good. హెన్రీ తను చేయెత్తాడు. Yeah, you're right. You tell. Yeah, read. Verse First question, what's the answer you have written? Yeah, 3. very good. We give a clap. వెరీ గుడ్. 3 ఆయనకి వచ్చిన బిలో యావరేజ్ నంబర్ ఇచ్చాడు ఆయన. So, వెరీ గుడ్. you want to be satisfied with 3 or you want to go to 5 and 7? అంటే నువ్వు 3 నంబర్ వేసావు కదా, దాని ఉద్దేశం ఏంటి? అక్కడ నుంచి ఎదగాలనుకుంటున్నావు, ఇంకా ఎక్కువ వచనాలు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, అదే అడుగుతున్నారు. తెలుసుకోవాలనుకుంటున్నావా? Yes. Yes. Yeah, very good. Next answer. God spoke Matthew 7:12. Very good. What is the verse? Do to them whatever you want them to do to you. Very good, very good. So, any one thing can you tell what you wanted to do others? What you want others to do that you did? ఇతరులు మీకు ఏం చేయగోరుచున్నారో మీరు ఇతరులకు అదే చేయండి అనే వచనం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు అనేది రాశాడు. సో ఎగ్జాంపుల్ ఏదైనా. You didn't want Perpetua to beat you, so you didn't beat her. మీ చెల్లి నిన్ను కొట్టకూడదు అనుకున్నప్పుడు నువ్వు కొట్టకుండా ఉండాలి. Yeah, tell. I will tell in Telugu, uncle. ఓకే, చెప్పు, తెలుగులో చెప్పు. ట్యూషన్ లో మా బావ ఉంటాడు. మా బావ నన్ను ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటాడు. అలాగే నేను మా చెల్లిని కూడా ఎక్కిరిస్తూ ఉంటాను. నేను బాగా ఏడుస్తా ఉంటే అప్పుడు నేను రాత్రి ప్రేయర్ చేసుకుంటే జీసస్ నాతో ఆ వర్స్ నాతో మాట్లాడారు. నువ్వు మీ చెల్లిని ఎక్కిరించుకుని ఉంటే మీ బావ కూడా నిన్ను ఎక్కిరించుకున్నా ఉంటాడని చెప్పాడు. I didn't understand. He used to go to a tuition where his relative used to he used to mock this fellow. So when he's at night when he's praying, God spoke to him that if you stop mocking your sister, your relative also will stop mocking you. So Perpetua is coming. So if he stops mocking at Perpetua in the tuition, other fellow will not mock at you. God spoke to him. See, we give very good application. దాన్ని తనకి తనుగా అన్వయించుకున్నాడు. వాళ్ళ చెల్లిని తను వెక్కిరించకుండా ఆపితే అతను కూడా వెక్కిరింతల పాలు కాడు అని దానికి అన్వయించుకున్నాడు వాక్యాన్ని. దానికి అభినందించాలి. థర్డ్, మూడోది, in a week how many times? 7 times. 7 times a week. So daily 1 time he reads. డైలీ 1. Can you make it 2 times daily? రోజుకి 2 సార్లు చేయగలమా అలా? అంటే వాక్యం భోజనం బైబిల్ ఓపెన్ చేయడం. How many times you eat? ఎన్నిసార్లు తింటావు నువ్వు?
3 times. 3 times. So make it 2. And after some time, make it 3 also. Okay. Yeah. Very good. See, there's a verse in the Bible. బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంది. Sit down, sit down. కొంచెం God makes little children. చిన్న చిన్న వాళ్ళు He brings praise in their heart, in their mouth. వారి నోట దేవుడు స్తుతులు ఉంచుతాడట. Yeah. And see, he's putting us to shame. ఈ చిన్న బాలుడు పెద్దవాళ్ళని మనల్ని సిగ్గుపరుస్తున్నాడు. No need to feel like that way, but we'll also get encouragement from him. అంటే అలాగా సిగ్గుపడొద్దు, కానీ మనకి ఇది ఒక ప్రోత్సాహం, Yeah. ఛాలెంజ్. Once Brother Zach was in a house ఒకసారి ఈ సహోదరుడు జాగర్ ఒక ఇంట్లో ఉన్నారట. and a boy was like him. అంతే వయసున్న ఒక బాలుడు ఉన్నాడు. He told, అతను చెప్పాడు, Zach uncle, I don't love the world. జాక్ అంకుల్, నేను ఈ లోకాన్ని ప్రేమించలేకపోతున్నాను అన్న. So Zach uncle said, జాక్ అంకుల్ అన్నారట, very good, but I want to hear the same thing when you become a youth. ఆయన ఏమన్నారంటే, మంచిది, చాలా మంచిది, అయితే ఇదే మాటను నువ్వు యవనస్తుడిగా అయినప్పుడు కూడా వినాలనుకుంటున్నాను అన్నట. Okay, so I want to hear from the youth. కాబట్టి యవనస్తుల నుంచి నేను వినాలనుకుంటున్నాను. ఇవే Who will read? ఎవరు చదువుతారు మీరు రాసిన సమాధానాలు? Those who already read, no need to repeat. Those who have not read. అంటే అంతకు ముందే కనుక చదివిన వాళ్ళు వద్దు, కానీ ఇప్పుడు కొత్త వ్యక్తులు ఎవరిని ఉంటే చదవాలి. వాళ్ళు మీ సమాధానాలు చదవగలిగిన వాళ్ళు చేయొద్దండి. You can get the mic. Yeah. వాళ్ళకి మైక్ ఇవ్వబడుతుంది. Yeah, Manohar. మనోహర్, You can tell from memory. That's very simple answers only. No? మీరు జ్ఞాపకం శక్తి నుంచి కూడా ఇవి చెప్పచ్చు. కొంచెం Others, yeah. చిన్న సమాధానాలు కదా ఇవి. మెమరీ వర్సెస్ అయితే 4 out of 10. So you want to increase the number Yes, to which number? to up to 10. Yeah, very good, very good. Yeah, it's a good desire. Yeah. Yeah. And second thing, application oriented లో గాడ్ నాతో మాట్లాడింది ఏంటి అంటే, గాడ్ నన్ను యూజ్ చేసుకోవాలి అంటే ఆయనకి No, how అసహ్యం. many times he spoke to you? Yeah. Numbers. Uncle? అంటే ఎన్నిసార్లు నువ్వు ఆయనకి విధేయత చూపించావు గత 20 రోజులు అనే ప్రశ్నకి నంబర్ సమాధానం ఉండాలి కదా. ద ఓన్లీ వన్ థింగ్, ఎక్కువ 20 days లో ఎన్నిసారి దేవుడు మాట్లాడు. ఇన్ ఎ వీక్ ఓన్లీ 1 verse నాకు రిపీటెడ్ గానే గుర్తొస్తుంది. Okay, okay. See, he got a different experience. Same verse repeatedly. ఓకే, ఇది ఈయనకి ఒక వేరైన అనుభవం ఉండింది. ఏంటంటే ఒకే వచనం పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంది. Very good, very good. Yeah. Third one. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే, నా టేబుల్ మీదే ఉంటది అండ్ ఐ రీడ్ ఇట్ ఓన్లీ మార్నింగ్ చదివిన వర్సెస్ నే నా డే అంతా మళ్ళీ ఓపెన్ చేసి చదువుతూనే ఉంటాను. Very good, very good. How many times? మేబీ 5 to 6 times. Very good. 5 to 6 times is a good number. అయితే రోజులో 5-6 సార్లు బైబిల్ తీసి తెలిసిన వచనాన్ని చదువుతూ ఉంటాడు. అది మంచి సంఖ్య. See, what he says is the same portion throughout the day 4 or 5 times I repeatedly read. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఒక భాగంలో నుంచి చదివిన దాన్ని రోజులో 5-6 సార్లు మళ్ళీ అదే చదువుతాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. So it is a good lesson for us. Those who have not done like that, we can try that. ఆ విధంగా చేయని వారికి ఇది ఒక మంచి అలా చేయడానికి ఒక మాదిరి. So we give a hand to Brahmanagar. బ్రదర్ ని అభినందిద్దాం. This is learning. As a group, we are learning from different people. No? కాబట్టి ఇలా సమూహంగా ఉన్నప్పుడే ఇది మనం నేర్చుకోవచ్చు. Yeah, now we'll come to one sister and then we'll come to the. Yeah, any sister? సహోదరుల వైపుకి వద్దాము. ఎవరైనా సహోదరు ఉన్నారా? మనుషుల ఒపీనియన్ కి ప్రయారిటీ ఇవ్వకండి. మనుషుల Yeah, అభిప్రాయం. no need to our expecting glory or insult. From, both are same. We don't want it, but we want to do for God. Yeah. దేవుని కొరకు మనం చేయాలి, నిలబడాలి. First, you raise your hand. I want to read. ఎవరు చదవాలనుకుంటున్నారో వాళ్ళు చేయొత్తండి. అంటే సిద్ధంగా ఉన్నారు, చేయొత్తండి. సిస్టర్, Yeah. Give the mic to her. Yeah. Stand up. How many verses I know? Average, brother, 5. So you want to make it more above average. Yes, brother. Very good. Yeah. Then in the last 20 days, 3 times I was encouraged, means I was convicted and to obey God's word. And Very able to obey. yes, brother. Very good. So More application. గత Yeah. వారంలో 3 సార్లు ఆమె దేవుని యొక్క మాటల చేత ఒప్పింపబడింది, దానికి విధేయత చూపించింది. You want to share the verse? ఆ వచనాలు మీరు చెప్పాలనుకుంటున్నారా? One is about forgiveness, brother. Then second one is from Isaiah about pride. And third one about pleasing others. Very good. Very good. ఒకటేమో Very important area.
ఒకటి క్షమించడం గురించి, రెండవది యెషయా గ్రంథంలో ఉన్న గర్వాన్ని గురించి, మూడవది ఇతరుల నుంచి ప్లీజింగ్ Pleasing. సంతోష పెట్టడం గురించి ఇతరులని. Whatever we discussed. ఇప్పుడు మనం మాట్లాడింది. Very good. About reading the word of God once a day. Once a day. You want to be maintain that turn, or you want to go further? Further, brother. To which level? There 3 times. 3 times. Yeah. So when we see the advantage of speaking in a crowd is, we are making a commitment, we will follow. ఒక గుంపులో మాట్లాడడంలో ఉన్న ఉపయోగం ఏంటంటే, అది అందరి ముందు ఒప్పుకున్నాం కాబట్టి దాన్ని అనుసరించడానికి ప్రయత్నం Yeah, చేస్తాం. you tell you, hey, you committed, no, you do it. అప్పుడు నీకు నువ్వు చెప్పుకుంటావు, నువ్వు అక్కడ గుంపులో ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు చెయ్యి అంటావు. It becomes easier for you to point out. అప్పుడు నిన్ను నువ్వు వెతుక్కోవడానికి అది ఈజీగా ఉంటుంది. Am I right, sister? అంతేనా? Yeah, very good. That's advantage. That's a blessing. ఆ, That's why Bible says, confess your hope in the church. అందుకని వాక్యంలో ఏమైనా ఉంటుందంటే, సంఘంలో నీ నిరీక్షణ ఒప్పుకో. Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Any other sister or any other brother? Last one. ఇంకా చివరి అవకాశం, సహోదరి గాని సహోదరుడు గాని. If you had more place, we can form into groups, and the groups you can share. Then everybody will get an opportunity. మీ పని చేసే స్థలంలో లేదా మీ సంఘంలో ఒక గుంపుగా ఏర్పడి ఇలాగ షేర్ చేసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి షేర్ చేసుకోవడానికి. Next section we can follow. Okay. Yeah. తర్వాత సెషన్ లో మనం కొనసాగిద్దాం. Anybody else? The back. Yeah. Sam Joel. The first question, my answer is 5 times. 5 times. 5 times. 5 average. 5. Average 5. For the second question, God spoke to me one time. One time. Ah. What about what? That in the Proverbs, he spoke to me while I was early morning when I read my Bible. He spoke to me that if you obey Amen. అంటే నా మాటలు వినినడలా నీకు జ్ఞానము కలుగును. If you obey me, you will get wisdom. Yeah, very good. For the third question, I will read Bible 6 times per week. Per week. Okay. You want to improve it? Yeah, I want How many times? 3 times per day. Per day. Very good. Yeah, we give a hand. We also give the hand to sister. I don't know. Yeah. సిస్టర్ కూడా అభినందనలు. Yeah. Okay. Now, yeah, to your friends in the free time, tea time, you can share. At least to one person you share. అయితే These 3 answers. Okay. ఇప్పుడు మీరు రాసిన ఈ ప్రశ్నల సమాధానాలు ఇప్పుడు టీ బ్రేక్ లో మీ స్నేహితులతో పంచుకోండి, సహోదరులతో. After the meeting, I'll ask how many of you shared. మీటింగ్ అయిపోయిన తర్వాత అడుగుతాను ఎంతమందితో మీరు పంచుకున్నారు అని. Okay, we'll pray. ప్రార్థన చేసుకుందాం. You pray. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, మేము మనుషుల్ని సంతోషపెట్టే వారంగా కాకుండా ప్రభా నాయన నిన్ను ఆధారం చేసుకుని ప్రభా నిన్ను నమ్ముకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభా మా జీవితాలు వాక్యానికి ప్రభా అలాగే పెద్దలకి దూరంగా ఉండకుండా సహాయం దయచేయండి. నాయన నీకు అతి సన్నిహితంగా మేము ఉండాలనుకుంటున్నాం. నీ వాక్యాలని వచనాలని మేము జ్ఞాపకం పెట్టుకోవడానికి, అలాగే నేను ఒక్క దినంలో వచనాలను ఎక్కువగా మేము మరలా వదిలివేయడానికి ప్రభా మాకు ఆలోచన దయచేయండి. నీకు దగ్గరగా ఉండాలనే ఆశను మాలో పుట్టించమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసు నామములో ఈ మనవులను అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. Amen. Thank you. Announcement. Break. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇప్పుడు షార్ట్ బ్రేక్